నిన్న 5000 ఫేక్ గిఫ్ట్ గురించి మనం ఒక వీడియో చేసాం. అందులో చాలామంది కామెంట్లు పెడుతున్నారు. మాకు కూడా అలాంటి లింక్ వచ్చింది. మేము కూడా ప్రెస్ చేసాం. మా ఫోన్ ఏమన్నా హ్యాక్ అయిందా లేదా? హ్యాక్ అయిందని ఎలా తెలుసుకోవాలి? ఒకవేళ హ్యాక్ అయితే ఏం చేయాలని అడుగుతున్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఆ లింక్ ఓపెన్ చేయగానే నేను వీడియోలో చెప్పాను కదా, పే రిక్వెస్ట్ అని వస్తుంది. మీరు ఆ పే రిక్వెస్ట్ ప్రెస్ చేస్తే మీ అకౌంట్ నుంచి డబ్బులు వెళ్తాయి. అమౌంట్ కనుక కట్ అయ్యి ఉంటే మీకు సంబంధించిన బ్యాంకుకి మాత్రం ఖచ్చితంగా ఇన్ఫామ్ చేయండి. తర్వాత 1930 సైబర్ క్రైమ్కి కాల్ చేసి వాళ్ళకి ఇన్ఫామ్ చేయండి. సరే, మీరు పే రిక్వెస్ట్ ప్రెస్ చేయకుండా బ్యాక్ వచ్చారనుకుందాం. హ్యాక్ అయిందని ఎలా తెలుసుకోవాలంటే, మీరు ఈ యాప్స్ని ఒకసారి చెక్ చేసుకోండి మీ ఫోన్లో. అందులో కొత్త యాప్స్ కనుక ఏమైనా ఉంటే, అంటే మీకు తెలియకుండా ఏమన్నా యాప్స్ ఇన్స్టాల్ అయ్యి ఉంటే మాత్రం ఫోన్ హ్యాక్ అయినట్టు. ఇంకోటి, మీ వాట్సాప్ నుంచి మీకు తెలియకుండా మీ కాంటాక్ట్ లిస్ట్లో ఉన్న వాళ్ళకి ఇదే లింక్ కనుక ఫార్వర్డ్ అయ్యి ఉంటే మీ ఫోన్ హ్యాక్ అయినట్టు. సరే, ఫోన్ హ్యాక్ అయితే ఏం చేయాలంటే, మీరు వెంటనే వాట్సాప్ అన్ఇన్స్టాల్ చేయాలి. తర్వాత మీ ఇంపార్టెంట్ పాస్వర్డ్లు ఏవి ఉంటాయో అవి చేంజ్ చేసుకోవాలి. జీమెయిల్, ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్, మొబైల్ బ్యాంకింగ్ సంబంధించిన ఏమైనా పాస్వర్డ్లు ఉంటే వాటన్నిటిని చేంజ్ చేసుకోవాలి. ఇప్పుడే కాదు, ఇక నుంచి ఫ్యూచర్లో ఇలాంటి లింక్స్ చాలా వస్తూనే ఉంటాయి. మీరు ముందుగా తెలుసుకోకుండా ఏ లింక్ ఓపెన్ చేసి ఇబ్బంది పడొద్దు. థ్యాంక్ యూ వెరీ మచ్.